భారత్కు మయన్మార్కి దీనినే ఒకప్పుడు బర్మా అనేవాళ్ళు. మీకు 1643 కిలోమీటర్ల సరిహద్దులు. దీనికి సంబంధించి 1967లో ఒక అగ్రిమెంట్ కూడా వీళ్ళు వేసుకున్నారు. సో అక్కడ వరకు అంతా క్లియర్. కానీ ఒక 171 కిలోమీటర్లు మీకు ఇంకా కూడా మీకు డిమార్కేషన్ జరగలేదు. డిస్ప్యూటెడ్ టెరిటరీ అననండి, ఇది అలా కాదు, కానీ మీకు డిమార్కేషన్ అవ్వలేదు. ఇంకా అక్కడ బౌండరీలో పిల్లర్స్ పెడతారు చూసారా, అలాంటి పిల్లర్స్ ఉన్నాయి కానీ ఫెన్సింగ్ లేదు. ఎందుకు లేదు అంటే పెద్ద పెద్ద కొండలు, వాగులు, వంకలు, అడవులు, కాబట్టి అవి చెయ్యలేకపోయారు. మరి ఇప్పుడు మీరు చూసారనుకోండి, భారత ప్రభుత్వం అంటే మోదీ అనండి, అమిత్ షా అనండి, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, మేము ఉండగా దేశానికి సంబంధించిన ఈ సమస్యలు, సరిహద్దు సమస్యలు టోటల్గా క్లియర్ చేసేయాలి. సో ఇలా చూసుకున్నారనుకోండి, భారత్ యొక్క మ్యాప్ కూడా ఇవాళ మారిపోయే అవకాశం, అంతే కదండి. ఇప్పుడు 1643 కిలోమీటర్ల సరిహద్దులు అన్నప్పుడు ఎంత పెద్దదో చూడండి. ఇంకా చెప్పాలంటే అరుణాచల్ ప్రదేశ్ ఉంది చూసారా, 520 కిలోమీటర్ల సరిహద్దు అండి. నమ్మరు ఎవరు, మీరు అరుణాచల్ దాకా వెళితే ఇంకా ఏముందిలే చైనా అనుకుంటారు. కాదు, ఒకవైపు భూటాన్, ఇంకొక వైపు మయన్మార్, ఇలాగా 520. అదే మిజోరం అన్నారు అనుకోండి, 510 కిలోమీటర్లు. అంటే వెళ్ళే వాళ్ళకే అర్థమవుతుందండి. మీరు నార్త్ ఈస్ట్ వెళ్ళి ఇక్కడ ఒక్కొక్క రాష్ట్రము ఏమిటి, అక్కడ ఈ కొండలు ఏమిటి, ఈ సరిహద్దులు, ఈ ప్రజలు, ఇవన్నీ చూసారనుకోండి భారత్లోనే, కానీ వేరే ఒక దేశంలాగా అనిపిస్తుంది. టోటల్గా వేరండి. ఆ కల్చర్ వేరు, వాళ్ళ జీవన విధానం వేరు, ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి ఇప్పుడు అదే మణిపూర్ అన్నారనుకోండి, ఇష్యూ అంతా ఇక్కడే కదా. 398 కిలోమీటర్లు. ఒకవైపు మేతీస్ ఉంటారు, ఇంకొక వైపు కుకీస్ ఉంటారు. అలాగే నాగాల్యాండ్ అంటే మీకు నాగాల్యాండ్కు సంబంధించిన తీవ్రవాదులు ఉంటారు. ఎన్నో ఇష్యూస్, ఎన్నో ప్రాబ్లమ్స్. అలాంటప్పుడు మీకు ఒక 31,000 కోట్లు ఖర్చు పెట్టి మేము భారత్కి మయన్మార్కి మధ్య ఒక ఫెన్సింగ్ వెయ్యబోతున్నాము. 31,000 కోట్లు. ఇంతంత డబ్బు ఫెన్సింగ్ కోసం మనం ఖర్చు పెట్టాలి అంటే బ్రిటిష్ వాడు చేసిన పాపము ఇవాళ మనం ఖర్చు పెడుతున్నాం. అంటే మనకేంటి, ఫ్యూచర్లో మన సంతతికి ఎవరికి ఇటువంటి ఇబ్బంది రాకూడదు. ఇప్పటివరకు అదే చేస్తున్నారు కదండి. 1947 నుంచి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అలాగే ఉండనియండి. సో అలాగే సమస్యలు ఉంటే ఎక్కడో ఒక స్టేజ్లో మనం ఇబ్బంది పడతాము అని అనుకున్నారు. ఈరోజు మొత్తం రివర్స్ అవుతుంది. సో భారత్కి మయన్మార్ మధ్య టోటల్ ఫెన్సింగ్ వేసేసారు అనుకోండి, మీకు చైనా మయన్మార్ నుంచి వచ్చే తీవ్రవాద వలసదారులు టోటల్గా ఆగిపోతారు. టోటలీ సెక్యూర్డ్. మీరు నేను ఒక కారు వేసుకొని ఈ 7 సిస్టర్ స్టేట్స్కి వెళ్ళామనుకోండి, డైరెక్ట్గా అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాం, తావాంగ్ వెళ్ళాం, భూతల స్వర్గము అంటారు కదా. సో డైరెక్ట్గా వెళ్ళిపోగలం, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అదే ఇప్పుడు కాశ్మీర్ వెళ్ళాలి అనుకోండి, తీవ్రవాదం భయం ఉంటుంది కదా. ఎందుకు, LOC అలాగే వదిలేశారు. మన ప్రాంతాన్ని మనము ఐక్యరాజ్య సమితికి అప్పచెప్పాం, వాడు వచ్చి ఒక గీత వేశాడు, ఇవాళ వరకు అది ఉంది. మీరు ఆలోచించారనుకోండి, ఇలాగే భారత్ చుట్టూర్తా ఇటువంటి సమస్యలే. భారత్ నుంచి పాకిస్తాన్ అన్నారు, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ అన్నారు. సో ఈరోజు అలా కాదండి, మారిపోయింది. న్యూ ఇండియాలో ఇలాంటి వ్యవహారాలు ఉండవు. క్లియర్గా అడ్వాన్స్డ్, చాలా చాలా అడ్వాన్స్డ్ ఫెన్సింగ్ అనేది వేస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇది పనిచేస్తుంది. CC కెమెరాలు, శాటిలైట్ ద్వారా టోటల్ ఫెన్సింగ్ని మేము గమనిస్తాం. ఇదంతా ఎందుకు అంటే, రేపు ఈ సమస్యలు అన్నప్పుడు ఏంటండి, మయన్మార్ అన్నారు అనుకోండి, ఒక్క తీవ్రవాదుల గురించి మనం మాట్లాడతాం. మొన్న వాళ్ళ అధ్యక్షుడు వచ్చి మోదీ గారిని కలిసి, ఎప్పుడు మే నెల 30, అలాగే జూన్ నెల 3వ తారీఖు దాకా ఉన్నాడు. సో అతను చెప్పడం ఇదే, ఈ సరిహద్దులను మనము సెక్యూర్ చేసుకుంటే, ఒకటి తీవ్రవాదం, అటు నుంచి పుట్టుకు వస్తున్న ఎథనిక్ గ్రూప్స్, వీళ్లకు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయండి చెప్పండి. వాళ్ళు గ్రామాల్లో ఉంటారు, అడవుల్లో ఉంటారు. వీళ్లకు ఈ ఆయుధాలు ఎవరు ఇస్తారు?
మయన్మార్ నుంచి వస్తాయి అని అంటాం మనం. మయన్మార్కి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయంటే చైనా నుంచి వస్తాయి. మీకు లింక్ అర్థమైందో లేదో. అలాగే సిఐఏ వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి పని పాట లేదా? ఎందుకండి వీళ్ళు అక్కడ ఉంటారు అంటే ఇదంతా పూర్తిగా మాదక ద్రవ్యాలండి, పాపీ సీడ్స్. ఎటు చూసినా మణిపూర్లో మీకు ఇలాగ గంజాయి తోటలు ఉంటాయి. సో వాటిని అట్లాగే వీళ్ళు మయన్మార్ తీసుకువెళ్తారు. అక్కడ నుంచి గోల్డెన్ ట్రయాంగిల్ కంట్రీస్ తెలుసు కదా, లావోస్, థాయిలాండ్, ఇలాగా వీటికి వెళ్ళిపోయినప్పుడు మీకు లక్షలలో వీళ్ళకి ఇన్కమ్ ఉంటుందండి. తీవ్రవాదం పేరు మీద, ఆయుధాల పేరు మీద వీళ్ళు చేస్తున్న ఈ డ్రగ్స్ వ్యాపారం ఉంది చూసారా, బోల్డ్ అంత డబ్బుని వీళ్ళకి ఇస్తుంది. ఇవాళ ప్రపంచానికి ఇదే ప్రాబ్లం అండి. ఈ మోదీ ఉండకూడదు, ఇదే వీళ్ళందరి ఆలోచనలు. ఎందుకు అంటే మొత్తం ఈ దుకాణాలు బంద్ అయిపోతున్నాయి. సో ఒప్పుకోరు కదా. మీరు నీతి జాతి, మీరు ధర్మము, నిజాయితీ, మనం ఇలాగే బతకాలి, కష్టపడి డబ్బు సంపాదించుకోవాలి. ఎవరు వింటారండి? ఈజీ మనీ, షార్ట్కట్లో డబ్బులు కావాలి, తొందరగా ఎదిగిపోవాలి, ధనవంతులు అయిపోవాలి, ఇలాగే ఆలోచిస్తున్నారు తప్ప ఒక పద్ధతి ప్రకారం బతకాలి అని ఎవరికీ లేదు. దానిని అడిగారు అనుకోండి ఎన్ని రకాల కుట్రలు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అంటే యువకులు అన్నారండి, ఎన్నెన్ని మోసాలు. వాడు చెప్తున్నాడు కదా, మార్క్ జూకర్బర్గ్ క్లియర్గా చెప్తున్నాడు కదా, మోదీ గారి అకౌంట్ని బ్లాక్ చేయడానికి నాకు ఈ అభిజిత్ దిప్కే ఇంత డబ్బు ఇచ్చాడు, మా వీడియోస్ అంతా వైరల్గా సర్క్యులేట్ చేయండి, మీకు 5 కోట్ల రూపాయలు ఇస్తామని వాళ్ళు మాతో బేరసారాలు జరిపారు. చూడండి, అడిగితే యువకులు అంటారు. వీళ్ళ మైండ్ చూడండి, ఎక్కడా ఎటువంటి నిజాయితీ లేదు. సో ఇలాంటి వాళ్ళు ఉండే ప్రపంచంలో మీరు ఏం ఆలోచించాలి? నా దేశము నా రక్షణ. ఇప్పుడు అదే జరుగుతుంది. సో ఇప్పుడు ఆయన వచ్చాడు కదా మయన్మార్ ప్రెసిడెంట్, ఇదే చెప్తున్నాడు. ముందు అక్కడ ఉండే మాదక ద్రవ్యాలు, ఈ ఆయుధాల సరఫరా, హ్యూమన్ ట్రాఫికింగ్ని మనం ఆపేయాలండి. సో దీనికి భారత్ ఎంచుకున్న మార్గం ఏమిటి? సో కొంత భూభాగమేమో అటువైపు ఉంది, మయన్మార్ వైపు ఉంది మన భూభాగం. అలాగే మయన్మార్కు సంబంధించిన ల్యాండ్ కొంత ఇటువైపు ఉంది. ఇప్పుడు ల్యాండ్ స్వాపింగ్ చేసుకుందాము అంటే జాయింట్ బోర్డర్ వర్కింగ్ గ్రూప్ అని ఉందండి, 1967లోనే పెట్టుకున్నారు వీళ్ళు. సో దాని ప్రకారము మా భూభాగాలు మావి, మీ భూభాగాలు మీవి, మనం ఇక మధ్యలో ఫెన్సింగ్ వేసుకుంటాం. ఈ వేసుకోవడం వల్ల ఎన్నో జిల్లాల ప్రజలు భారత్లోకి వస్తారు. ఇక్కడ ఉండేవాళ్ళు అటు ఇప్పుడు కుకీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమంటారు, మేము మయన్మార్ సరిహద్దుల్లో ఉంటామండి, మా చుట్టాలంతా కూడా భారత్లో ఉంటారు, మేము ఇలాగ తరచుగా వెళ్ళి వాళ్ళని కలుస్తూ ఉంటాము అంటే ఒక 5 కిలోమీటర్ల దూరం వరకు కూడా మనం ఈ ప్రివిలేజ్ ఇచ్చామండి. కానీ ఈ మార్గాన్ని ఎవరు వాడుతున్నారు? తీవ్రవాదులు వాడుతున్నారు. అక్కడ అల్లర్లు చేసేవాళ్ళు, సో వీళ్ళే వాడుకుంటున్నారు. సో టోటల్గా బంద్ చేయండి అంటే ఇది ఒక్క మయన్మార్ అనుకోవడానికి లేదు, మయన్మార్ మణిపూర్ కాదు. రేపు ఇదే పనే బంగ్లాదేశ్తో కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం కదా. ఈ 600 కిలోమీటర్లు క్లోజ్ చేసేసారు అనుకోండి, ఈ బంగ్లాదేశ్తో అయిపోతుంది. అంటే మన గ్రామాలు కొన్ని బంగ్లాదేశ్లో ఉండడం, వాటిని కూడా ల్యాండ్ స్వాపింగ్ చేసి వెనక్కి తెచ్చేసుకున్నాము అనుకోండి, ఇక మిగిలినది ఏమిటి? LOC, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్. సో ఇక్కడే వచ్చి మనము ఆగుతాం, మిగతా వరకు టోటల్గా క్లియర్ చేసి పడేస్తాం. ఇది నెక్స్ట్ 2 ఇయర్స్లో చేయగలిగేమో అనుకోండి. మీకు క్లియర్గా బార్డర్స్ ఉంటాయి. మన ఫెన్సింగ్ ఏమిటి, ఎక్కడ దాకా తీవ్రవాదులు, మాదక ద్రవ్యాలు అమ్మేవాళ్ళు, ఇలాగ హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేవాళ్ళు మీరందరూ మా దేశాన్ని దాటి వెళ్ళిపోండి, ఎవడు ఇక్కడ ఉండకూడదు. క్లియర్గా మేము మా రక్షణ కోసము ఏం చెయ్యాలో చేసుకుంటాము. ఇదే మన ప్లాన్ అండి. మరి భారత్ యొక్క మ్యాప్ మారుతుంది అన్నప్పుడు మయన్మార్ నుంచి ఎంత భూమి భారత్తో కలుస్తుంది, ఇది మనం ఇప్పుడు ఆలోచించాలి. దీని మీదే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వర్క్ చేస్తున్నారు. మరి ఇలాంటి వార్తలు ఇండియా మ్యాపే మారిపోతుంది అన్నప్పుడు మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.